రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెంచడం, మర్డర్లు చేయడం, తిరిగి వారిపైన కేసులు పెట్టడం, కొంతమంది పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని, అందులో భాగంగా పోరుమావిల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రారంభించారు. గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగనన్న చెప్పడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 6 నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు. కేవలం 1.5 సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరూ వెళ్ళడంలా చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళు కాకుండా కొట్టిన వాళ్ళ తరఫున కేసులు పెట్టి కొట్టించుకున్న వాళ్ళను కేసులు బుక్ చేయగలంలా. మరి అదే విధంగా ఏ కేసులైతేనేమి మరి మేము అందరినీ పోలీసు వ్యవస్థలు అనడంలా, అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా. కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది. అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి. మేము ప్రజాప్రతినిధులుగా ఉండేలా 5 సంవత్సరాలే, కానీ మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మా జగనన్న చెప్పాడు ఒకటే మాట, మీరు ఎక్కడ ఉన్నా 7 సముద్రాల అవతలున్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న కాక మొన్న